భగవద్గీత మొదటి అధ్యాయం 37వ శ్లోకానికి సర్వేషం స్వాగతం. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఇప్పుడు శ్లోకం యొక్క మొదటి పదంలోని అర్థాలను గమనిస్తాము. తస్మాత్ కాబట్టి, నార్హ నా అర్హ, నా అంటే లేదు, అర్హ అంటే అర్హతలు, వయం మనము, హతుం చంపటానికి, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులను, స్వబంధువాన్ స్వబంధువులను మన యొక్క బంధువులను. ఇప్పుడు రెండవ పాదం యొక్క అర్థాలను కూడా నేర్చుకుందాము. స్వజనం అంటే సొంత మనుషులను, హి కూడా, హత్వా చంపిన తర్వాత, కథం ఎలా ఎట్లు, సుఖినః సుఖంగా, శ్యామ ఉండగలము, మాధవ ఓ శ్రీకృష్ణ. ఈ శ్లోకం యొక్క మొత్తం అర్థాన్ని గమనిద్దాము. అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు: ఓ శ్రీకృష్ణ, అందువల్ల మనం ధృతరాష్ట్రుని యొక్క పుత్రులను మరియు మన కుటుంబ సభ్యులను హతం చేయడానికి ఏమాత్రం అర్హులం కాము. మన స్వజనులను చంపి సుఖంగా ఏ విధంగా జీవించగలము అంటూ ప్రశ్నిస్తున్నాడు. ధన్యవాద. ఇప్పుడు 38వ శ్లోకాన్ని కూడా చూద్దాము. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఇప్పుడు అర్థాలను చూద్దాము. ఎది అపి నిజమైనప్పటికీ, ఏతే వీరు అంటే ఎవరు, ధృతరాష్ట్ర పక్షం ఉన్నవారు, నా పశ్యంతి చూడలేకపోతున్నారు, లోభ లోభం, ఉపహత చేత ధార్మిక బుద్ధి చెడిపోయి లోభంతో కలుషితమైనటువంటి మనసుతో, కులక్షయ కులనాశనం, కృతం చేయడం కొరకు, దోషం తప్పు లేదా అపవాదమని, మిత్రద్రోహే మిత్రుల పట్ల ద్వేషం చేయడము, చ మరియు పాతకం పాపం. ఇప్పుడు 39వ శ్లోకాన్ని కూడా మనం విందాము. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. పదత్యం చేద్దాము. కథం ఎలా, నాజ్ఞేయం తెలుసుకోలేము, అస్మాభిః మనము, పాపాత్ పాపము నుండి, అస్మాత్ ఈ యొక్క పాపాల నుండి, నివర్తితుం తప్పించుకోవడం లేదా బయటపడడం, కులక్షయకృతం కులనాశనము చేయడం కొరకు, దోషం తప్పు లేదా అపవాదం, ప్రపశ్యద్భిః గ్రహించే వాళ్ళమై, జనార్దన ఓ శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడితో అర్జునుడు అంటున్నాడు: ఓ శ్రీకృష్ణ, దుర్యోధను యొక్క వైపు ఉన్న వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయడంలో కానీ లేదా మిత్రులపై విశ్వాసఘాతకం చేయడంలో కానీ వారు దోషం చూడడం లేదు. కానీ మనం వారినే చంపడంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగినటువంటి మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? ధన్యవాదములు.